అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జోగులాంబ దేవాలయం పవిత్రమైన పుణ్యక్షేత్రం. శక్తిపీఠాలలో ఇది 5వ శక్తిపీఠం. ఈ ఆలయ చరిత్ర గురించి, అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణంలో మసీదు ఎందుకుంది, కొన్ని సమాధులు కూడా, ముస్లిం సమాధులు కూడా కనపడతాయి. ఈ ఆలయ చరిత్ర, అసలు ఇక్కడ మసీదు ఎందుకుంది, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శాసనాల ప్రకారం మొదట్లో ఈ అలంపూర్ని హలంపురం, హేమలాపురం, అదేవిధంగా హతంపుర అని కూడా పిలిచేవాళ్ళు. అలంపూర్ తుంగభద్ర కృష్ణానది రెండు కలిసే సంగమ ప్రదేశంలో ఉంటుంది. ఈ జోగులాంబ దేవాలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా కూడా చెబుతారు. అంటే తూర్పున శ్రీశైలం, త్రిపురాంతకం ఉంటాయి, దక్షిణాన సిద్ధవటం, ఇవి రెండూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ఉత్తరాన ఉమామహేశ్వరం, పశ్చిమాన అలంపురం ఉంటుంది. ఇవి రెండు తెలంగాణలో ఉంటాయి. ఈ ఆలయ పవిత్రత గురించి స్కంద పురాణంలో కూడా ప్రస్తావించబడి ఉంటుంది. ఈ అలంపురం శాసనవాహనులు, నాగార్జునకొండ ఇక్ష్వాకులు, బదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, అదేవిధంగా గోల్కొండ కుతుబ్ షాహీల పాలనలో ఉండేది. ఈ హతంపుర పేరుతో పశ్చిమ చాళుక్యుల రాజు 6వ విక్రమాదిత్య పాలనలో 1106 నాటి శాసనంలో దీని పేరు హతంపురగా పేర్కొనబడి కూడా ఉంది. అలంపూర్లోని జోగులాంబ ఆలయం సతీదేవి యొక్క దంతాలు పడిన ప్రదేశం అని చెబుతారు. అంటే ఇతిహాసం ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తర్వాత ఆమె దేహాన్ని శివుడు భుజాన వేసుకొని తాండవం ఆడుతున్న సమయంలో ఆమె ఆ శరీరాన్ని ఖండించబడుతుంది. ఆ ఖండించిన శరీర భాగాలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కటి పడిన చోట వాటిని శక్తిపీఠాలుగా చెబుతారు. 18 శక్తిపీఠాల్లో ఇది 5వ శక్తిపీఠం. అలంపూర్లోని ఈ ఆలయాన్ని 1390లో ముస్లిం ఆక్రమణదారుల వల్ల నాశనం చేయబడింది. జోగులాంబదేవి ప్రధాన ఆలయంలో ప్రధాన దేవతలు జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరుడు. ఈ శక్తిపీఠంలోని జోగులాంబ తలపై తేలు, కప్ప, అదేవిధంగా బల్లితో కూర్చున్నట్లుగా ఉంటుంది. ఆమె నాలిక బయటకు చాచి నగ్న అవతారంలో కనిపిస్తుంది. యోగాలో సిద్ధిని ప్రసాదించే ఉగ్రదేవి అవతారం, అందుకే జోగులాంబ అని పిలుస్తారు. ఈ జోగులాంబ అనే పదం తెలుగులో యోగుల అమ్మ అనే పదం నుండి వచ్చింది. అంటే యోగుల తల్లి అని అర్థం. ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం 6వ శతాబ్దంలో రససిద్ధ అనే గొప్ప సాధువు ఉండేవాడట. అతను ఆధార లోహాన్ని అంటే ఏ విధైన లోహాన్ని బంగారంగా మార్చగల శక్తిని కలిగి ఉండేవాడట. అతను చాళుక్యరాజు 2వ పులకేశికి సన్నిహితుడిగా ఉండేవాడు. ఈ అలంపూర్లోని నవబ్రహ్మలు అని పిలువబడే 9 ఆలయాలను నిర్మించడంలో కూడా ఇతనే కీలక పాత్ర పోషించాడు అని చెప్తారు. పురాణాల ప్రకారం శివుని 9 పేర్లు వాస్తవానికి రససిద్ధుడు పెట్టిన ఔషధ మూలికల పేర్లు, అదేవిధంగా దానికి అనుగుణంగా నిర్మించిన 9 ఆలయాలు అనేసి చెబుతారు. ఆ ఆలయాలే స్వర్గ బ్రహ్మ ఆలయం, పద్మబ్రహ్మ, విశ్వబ్రహ్మ, అర్కబ్రహ్మ, బాలబ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమారబ్రహ్మ, వీరబ్రహ్మ, అదేవిధంగా తారక బ్రహ్మ, వీటిని నవబ్రహ్మ ఆలయాలు అనేసి పిలుస్తారు. సిద్ధ రసావర్ణం అనే తాంత్రిక రచన, ఇది నిర్దేశించిన తంత్రం ప్రకారం ఉపాసన చేస్తే అప్పుడు బుధుడు బాలబ్రహ్మలింగం, సుబ్రహ్మణ్య తొడలు, గణపతి నాభి, అదేవిధంగా తల్లి జోగులాంబ నోట నుండి స్రవిస్తుంది. కొన్ని ఔషధ మూలికలను ఉపయోగించడం ద్వారా బంగారంగా మార్చవచ్చు అనేసి ఆ సిద్ధుడు చెప్పారట. సామాన్య శకం 650 నుండి 750 ప్రాంతంలో చాళుక్యులు ప్రవేశపెట్టిన ఉత్తరాది శైలి నిర్మాణంలోనే ఈ దేవాలయాలు అన్నిటి కూడా కట్టి ఉంటాయి. పురాణాల ప్రకారం పరశురాముని తండ్రి జమదగ్ని ఆశ్రమం ఇక్కడే ఉండేది. జమదగ్ని భార్య రేణుకాదేవి, ఆమె మహాపతివ్రత. ఆమె ప్రతిరోజు అక్కడ దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి ఇసుకతో, అదే మట్టితో ఒక కుండని తయారు చేసి అందులో నీళ్లు తీసుకొని వచ్చి జమదగ్ని మహర్షికి పూజకు ఇచ్చేవాళ్ళట. ఒకరోజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు ఆ నదికి వచ్చి తన భార్యలతో కలిసి అక్కడ జలకాలాడుతూ ఎంతో ఆనందంగా ఉన్నారట. అది చూసిన రేణుకాదేవికి ఒక్క క్షణం మనసు చెలించింది. తరువాత నిబ్బరం చేసుకున్నారు. ఎంత ప్రయత్నించినా కూడా కుండని తయారు చేయలేకపోయారు. ఆందోళనతో అక్కడ నుండి నీళ్లు తీసుకోకుండానే ఇంటికి వెళ్ళారు. నీరు ఎందుకు తీసుకురాలేదు అనే జమదగ్ని మహర్షి తన దివ్య దృష్టితో చూసి జరిగింది తెలుసుకుని రేణుకాదేవిని తల
నరికి తీసుకురమ్మనేసి కొడుకులకు చెప్పారట. అప్పుడు పరశురాముడు వెళ్ళి తన తల్లి తల నరికేశాడు. దానికి సంతోషించిన జమదగ్ని మహర్షి పరశురాముడిని ఏదైనా వరం కోరుకోమని అడిగారట. దానికి పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమన్నారట. కానీ పరశురాముడు వేసిన వేటుకు తన తల్లి తల తెగి చండాలులు ఉండే చోట పడిపోయిందంట. అందువల్ల ఇక అది తాకడానికి కుదరదు కాబట్టి అందువల్ల రేణుకాదేవి తల ఎల్లమ్మ అనే గ్రామదేవత పేరుతో ఆ ఊరిని కాపాడుతుంది అనేసి చెప్పారట జమదగ్ని మహర్షి. అదేవిధంగా మొండెం ఇక్కడ ఉన్న బాలబ్రహ్మేశ్వర ఆలయంలో భూదేవి పేరుతో పూజలు అంటుకుంటుంది. అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుంది అనేసి జమదగ్ని మహర్షి చెప్పారట. ఇక ఇక్కడ ఉన్న మసీదు, ఈ మసీదు విషయానికి వస్తే ఈ మసీదు షా అలీ అనే ఒక పహిల్వానిది. ఇతను ఒక సముద్ర దొంగ అని కూడా చెప్తారు. దానికి రీజన్ నేను చివరిలో చెప్తాను. బహమనీ సుల్తాన్ సైన్యంలోని సైన్యాధ్యక్షుడు ఇతను. బహమనీ సుల్తాన్లు 1300 కాలంలో ఈ జోగులాంబ దేవాలయంపై దాడి చేసి నాశనం చేశారు. ఆ సమయంలోనే అక్కడ ఉన్న భక్తులు జోగులాంబ విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర దేవాలయంలో భద్రపరిచి తరువాత ఈ ముస్లిం సైన్యంపై విరుచుకుపడి ఈ షా అలీ అనే అతని తల నరికేశారట. ఈ విషయం తెలుసుకున్న బహమనీ సుల్తాన్ కోపంతో ఊగిపోయాడు. భారీ సైన్యంతో అక్కడికి వచ్చి అనేక మంది హిందువులను ఊచకొదకోసి షా అలీని ఎక్కడైతే తల నరికారో అదే ప్రదేశంలో అతనికి సమాధి కట్టించి ఒక మసీదును ఏర్పాటు చేసి అప్పటి నుండి అక్కడ ఒక ఉరుసు నిర్వహించాలనేసి ఆదేశించారట. అప్పటి నుండి అదే ఆనవాయితీగా ఇక్కడ ఉరుసు నిర్వహిస్తున్నారు. కానీ 2005లో ఈ జోగులాంబ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఈ జోగులాంబ విగ్రహాన్ని ఆ మెయిన్ గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ మసీదు గుర్తు ఉరుసు నిర్వహించడం. ఆ ఉరుసు సమయంలో ఒక ఇనప పడవని తీసుకొని వచ్చి అందులో అన్నం కలిపి అక్కడంతా కూడా చల్లుతారు అనేసి చేస్తారనమాట ఆ ఉరుసుని. దానికి గుర్తు ఏంటి అని అంటే ఇతను ఒక సముద్ర దొంగ కాబట్టి దానికి గుర్తుగా అలా చేస్తారు అనేసి కూడా చెబుతుంటారు. దీంట్లో ఇంకా మీకు ఏదైనా డిఫరెంట్ కాంట్రాక్షన్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ గుడి ప్రాంగణంలో ఉన్న ఈ మసీదుని ఆ సమాధులను తీసివేయాలి అని చెప్పేసి రాజాసింగ్ గారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి కూడా ఒక లెటర్ రాశారు. అది అంటే ఇప్పుడు ఈ గుడి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో కూడా ఉంది కాబట్టి. ఓకే, ఇది ఈ దేవాలయం గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇటువంటి గ్రేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా తెలిస్తే దాని గురించి కమెంట్స్లో మెన్షన్ చేస్తే వాటి గురించి కూడా నేనే రీసెర్చ్ చేసి మరికొంత ఇన్ఫర్మేషన్తో మీకు వీడియోస్ చేసి అందిస్తాను. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. నేను కరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నానని అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. కానీ నచ్చితే వీలైనంత ఎక్కువ మందికి వీడియోస్ షేర్ చేసేదానికి ట్రై చేయండి. మన దేశ చరిత్ర మన తరువాత తరాలకి ఖచ్చితంగా తెలియాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకొని తీరాలి. ఈ దేశంలో జరిగిన గొప్ప గొప్ప పోరాటాలు, గొప్ప గొప్ప పోరాట యోధులు ఎవరు అనేది ప్రతి ఒక్కరూ మన పిల్లలందరూ కూడా తెలుసుకొని ఉండాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.